చెప్పలేదంటనకపోయేరు నా మాట వినక తప్పు దారిని నడిచిపోయేరు చెప్పలేదంటనకపోయేరు నా మాట వినక తప్పు దారిని నడిచిపోయేరు నోరు లేని పశువులట్లు తిని తిరిగితే లాభమేమి పరమార్థం సాధించే పుణ్య మార్గం తెలుసుకోండి చెప్పలేదంటనకపోయేరు నా మాట వినక తప్పు దారిని నడిచిపోయేరు బాల్యమందున జ్ఞానంలో అల్లరి చిల్లర చేష్టల చేయుచు వంట బట్టని చదువులతో మూఢత్వమున మునిగిపోయినా ఏమి ఫలం లేదు జ్ఞానం ఏమీ అందుకోదు యౌవనమందున కన్నుగానక కామ క్రోధ మద మాత్సర్యాలతో వావి వరుసలు లెక్క చేయక ఆముటెద్దువలి స్వేచ్ఛగా తిరిగినా ఏమి ఫలం లేదు జ్ఞానం ఏమీ అందుకోదు కోడలు కొట్ట కూతురు తిట్ట కొడుకు కస్సుమని బయటికి నెట్ట కోడలు కొట్ట కూతురు తిట్ట కొడుకు కస్సుమని బయటికి నెట్ట కన్ను కనబడక చెవి వినబడక వృద్ధాప్యమున వెదలకుండగా ఏమి ఫలం లేదు జ్ఞానం ఏమీ అందుకోదు ఆశాపాశం తెగదోసి అన్య చింతను వదిలేసి స్వపర భేదములు హెచ్చు తగ్గులు కులమతమ్ముల గొడవలు మాని బ్రతుక్కు అర్థం తెలియకపోతే పరమాత్ముని స్మరింపకపోతే ఏమి ఫలం లేదు జ్ఞానం ఏమీ అందుకోదు ఎందుకుర నీకింత బాధ జీవా వెనుకోర కడసారి బోధ ఎందుకుర నీకింత బాధ జీవా వెనుకోర కడసారి బోధ రెక్కలను ముక్కలుగా చేసి రేబవళ్ళెన్నతుకులతికినా బొక్కెడన్నమే గాని అంతకు మిక్కిలేమీ కలదు నీకు ఎందుకుర నీకింత బాధ జీవా వెనుకోర కడసారి బోధ కఫవాత పిత్తాలు గతులు తప్పిన నాడు మృత్యుదేవత వచ్చి మెడలు విరిచే నాడు ఆలు బిడ్డలు నీకు కారు అన్నదమ్ములు ఆపలేరు ఐశ్వర్య బలము నిన్నాదు కొనుటకు రాదు దైవ చింతకు నాడు తావులేనే లేదు ఎందుకుర నీకింత బాధ జీవా వెనుకోర కడసారి బోధ తలచిన మాత్రాన పాపాలు తుడి చేసి పరమునిచ్చేటి ఆ పరమాత్మనే మరచి
ఎంతిచ్చిపోయినా ఇంతేనా అని ఏడ్చు, నీ వాళ్ళ నమ్ముకొని నిక్కుతావెందుకు? ఉసురు కాస్తా పోతే విసరి నేలకు కొట్టి నిముషమైన శవాన్ని నిలిపి ఉంచగబోరు. ఎందుకుర నీకింత బాధ? జీవా వినుకోర కడసారి బోధ, జీవా వినుకోర కడసారి బోధ. బిడ్డ సిద్ధ, ఎంతటి అవివేకివి నాయన. ఎక్కడ బనగాన పల్లె, ఎక్కడ మీ మఠం, 120 క్రోసుల దూరం ఒక్క పూటలో పోయి వచ్చుట మానవ మాతృలకు సాధ్యమేనా? ఆలోచించినావా? ఇది నీ శక్తికి కాదు నాయన, నీ భక్తికి పరీక్ష. అంతటి గురుదేవులను విస్మరించి ఫలశూన్యమైన ఈ రిక్త మార్గమున పోనగున? గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నరుడా నా మాట నమ్మరా, సద్గురుని బోధ మనసులో నా మననం చేయరా. సూర్యచంద్రులు నిలిచే వరకు, చుక్కలు మింట మొలిచే వరకు, మనిషి చేసిన మంచి ఒక్కటే చెరిపివేసిన చెరగబోదురా. నరుడా నా మాట నమ్మరా, సద్గురుని బోధ మనసులో నా మననం చేయరా. పరమాత్ముని పూజించు, నిరుపేదల ప్రేమించు, పెద్దల సేవించు, బుద్ధి నదుపులో ఉంచు. హింసను విసర్జించు, శాంతిని ఆశ్రయించు, ధర్మము పాటించు, నీతిని పాలించు. నడవడి దిద్దుకో, ధ్యానము నిలుపుకో, జ్ఞానము పెంచుకో, సత్యము తెలుసుకో. మరల జన్మమెత్తకుండు మార్గము కనిపెట్టు, వీరగురుడు దాచకుండ వివరించెను ఈ గుట్టు. జ్ఞానం శరణం శరణం, సంఘం శరణం
ఆజన్మ సుమంగళీ భవ. స్వామి, వీరబ్రహ్మేంద్ర స్వామికి, వీరబ్రహ్మేంద్ర స్వామికి, వీరబ్రహ్మేంద్ర స్వామికి, వీరబ్రహ్మేంద్ర స్వామికి. గురుదేవా, 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 జీవిత సత్యాన్ని గ్రహింపవచ్చిన నా గతి ఇంతేనా? నా బ్రతుకును పండించుకోవడానికి 12 ఏండ్లు మీ పడిపంచన పడి ఉన్నానే. మీరే నా సర్వస్వమని నమ్మి తినే. మీ జ్ఞానోపదేశంతో జనన మరణ దుఃఖ ప్రవాహ విముక్తి పొందదలిచి తినే. పునీతుడనై తరింపనెచ్చి తినే. తల్లిని ప్రేయసిని బంధుల సంబంధుల నల్లవీడి పరమార్థము ప్రబోధించు పరబ్రహ్మ స్వరూపుడమని నమ్మి చేరి తినే. నీ సేవకై నా జీవితము అంకితము చేసి తినే. ఎలా ఈ నిరాదరణ, ఎలా ఈ నిర్దాక్షిణ్యము, ఎలా ఈ నిశ్చలత్వము? ఆత్మానంద ప్రదాత, మీ ఆనతి మేరకు వెళ్లి తినే గాని అది నాకు ఆత్మ పరీక్షని నేను గ్రహించలేకపోతేనే. నా జీవిత పెన్నిధానాన్నే మన్ను చేసుకున్నానే. తండ్రి లేని ఈ తనయనుకు దిక్కెవరు? ఆత్మ ప్రబోధము చేసే అయ్యవారెవరు? పరమార్థాన్ని సిద్ధించే పండితులెవ్వరు? గుర్తు తెలిపే గురువులెవ్వరు? అమ్మా! అమ్మా! తోడు నీడ, తల్లి తండ్రి, గురువు దైవం, నా సర్వస్వం నన్ను ఒంటరివాణ్ణి చేసి వెళ్ళిపోయిందమ్మా. నా దేవుడు నన్ను మరచిపోయాడమ్మా. పంచ ప్రాణాలు తన వెంట పరుగెత్తగా ఈ నికృష్ట భ్రష్ట పాపిష్ట కల్మష భూయిష్టమైన ఈ పాడుకట్టెను ఈ పాపకూపంలో పడి ఉండమని వదిలి వెళ్ళిపోయాడమ్మా. వెళ్ళిపోయాడమ్మా. ఈ తలుపుతో నేనెవరిని సేవించను, ఈ నోటితో ఎవరిని నుతించను, ఈ చేతులతో నేనెవరిని పూజించను. నాకిక గతి లేదు, గతి లేదు, దారి లేదు. నాకిక శరణ్యమే లేదమ్మా, లేదమ్మా, నాకింకేమీ లేదమ్మా. నాయనా సిద్ధ, జరగవలసినదేదో జరిగిపోయినది. మనమందరము నిర్భాగ్యులమే. ఇక ఆయన ప్రబోధమే మనకు శరణ్యం నాయన. అమ్మా, అమ్మా, కన్నబిడ్డ కంటే ఎక్కువగా ప్రేమించారే, జ్ఞానపుత్రుడని నన్ను స్వీకరించారే ఆ నా స్వామి, ఆ శిష్యవత్సలుడు కడసారి బోధ చెప్పమని నాకేదైనా చెప్పారా అమ్మా? చిచి, ఇంతటి నీచునికి అంతటి బ్రహ్మోపదేశమా, గురు ప్రబోధమా? లేదు, లేదు. ఈ జీవితమునకు శాంతి లేదు, ఆ పుణ్యము నాకు శూన్యము. గురు కటాక్షమును నోచుకోలేని ఈ తుచ్చ శరీరాన్ని విసర్జించుటే మేలు. ఆత్మ సంయమనంతో ఆ పరమాత్ముని దివ్య పాదార విందమును చేరుకుంటాను. ఓం నమో వీరబ్రహ్మేంద్ర స్వామినే నమః. ఓం నమో వీరబ్రాహ్మణే నమః. ఓం నమో గురు పరబ్రాహ్మణే నమః. ఓం నమో గురు పరబ్రాహ్మణే నమః. ఓం నమో గురు పరబ్రహ్మణే నమః. సిద్ధ, సిద్ధ, ఈ జన్మకు నీ సాధన పరిపక్వత చెందలేదు, తపసిద్ధి పొందలేదు. కనుక నీవు సంసార యోగమంది నా వారసుడవై బ్రహ్మమత ప్రచారకుడవై సర్వజన సౌభ్రాతృత్వ సాధనతో సమతను సాధించు. మరుజన్మలో బాలయోగివై జ్ఞానయోగముతో మోక్ష సిద్ధి పొందెదవుగాక. అనితర సాధ్యమగు నీ గురు సేవా భక్తికి నిదర్శనములుగా నా పాదుకలు
యోగదండము శిఖాముద్ర ప్రసాదించుచున్నాను. రాజయోగి సకలాభీష్ట సిద్ధిరస్తు. హరి ఓం. सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ॐ शान्ति शान्ति शान्तिः. मनस्से